కు శుభవార్త తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి సువర్ణ అవకాశం. కానిస్టేబుల్ మొదలు ఎస్ఐ వరకు వివిధ పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. పోలీస్ శాఖలో భారీ కొలువుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి పోలీస్ శాఖ పటిష్టానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే 10,000కు పైగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. ఇదివరకే ఎంపికైన ఎస్ఐలు శిక్షణలో ఉన్నారు. తాజాగా మళ్లీ ఈ శాఖలో ఏకంగా 14,177 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఎస్సీ అభివృద్ధి శాఖలోనూ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాఖలో 549 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులన్నింటినీ ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ నియంత్రణలో ఉండే వివిధ విభాగాల్లో 14,177 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, ఫింగర్ ప్రింట్ బ్యూరో, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్స్ వంటి విభాగాల పోస్టులు ఉన్నాయి. వీటిని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఈ మేరకు సంబంధిత విభాగాల నుంచి కేడర్ల వారీగా స్థానికత, ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు వంటి వివరాలను తెప్పించుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్థిక శాఖ సూచించింది. అటు ఎస్సీ అభివృద్ధి శాఖ కింద 549 పోస్టులను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో భర్తీ చేస్తారు. మొత్తం 14,177 ఉద్యోగాల్లో కానిస్టేబుల్ పోస్టులు 12,941 ఉండగా ఎస్ఐ పోస్టులు 1,210, ఏఎస్ఐ పోస్టులు 26 ఉన్నాయి. సివిల్ కానిస్టేబుల్స్ 5,002, ఏఆర్ కానిస్టేబుల్ 2,283, సివిల్ ఎస్ఐ 710, ఆర్మ్ రిజర్వ్డ్ ఎస్ఐ 275, స్పెషల్ పోలీస్ ఎస్ఐ 191, కమ్యూనికేషన్ ఎస్ఐ 29, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 142, సిసిఎల్ కానిస్టేబుల్ 53, సిటీఓ కానిస్టేబుల్ 89, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి ఈసారి వయసు సడలింపు ఉంటుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. గత రిక్రూట్మెంట్ సందర్భంగా ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యర్థులకు వయసులో సడలింపు ఇచ్చింది. సాధారణంగా పోలీసు ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు అర్హులు. గత ఎంపిక సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, బీసీ, జనరల్ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఇచ్చింది. ఈసారి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో త్రుటిలో అవకాశాన్ని కోల్పోయిన వేలాది మంది అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, దివ్య